అందరికీ నమస్కారం. డెల్టా 1993లో స్టార్ట్ అయిన తర్వాత 97 నుండి ఐఐటీ జేఈఈ కోచింగ్ ఇవ్వడం ప్రారంభించింది. ఎర్లీ 2000స్‌లో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి తెలుగు మీడియం చదివిన వాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు. అండ్ ఇట్లాంటి పిల్లలు ఇబ్బంది మొదట్లో కొంచెం పడినా కూడా అంటే మీడియం యొక్క ప్రభావం వల్ల చాలామంది ఐఐటీకెళ్ళినారు. ఐఐటీ తర్వాత యూఎస్‌కెళ్ళినారు. చాలామంది గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ లైఫ్‌లో బాగా సెటిల్ అయి ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ స్కూల్స్‌కి వెళ్ళడం అనేది తగ్గినప్పటికీ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్‌లో చదివి ఐఐటీకి చాలా దగ్గరగా వెళ్ళి ఎన్ఐటీ సీట్ వస్తే దాంట్లో సీట్ తీసుకోకుండా ట్రిపుల్ ఐటీ లక్నోకి వెళ్ళిన 2025 స్టూడెంట్ సిద్ధార్థ్‌ను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ! అందరికి సిద్ధార్థ్ వెల్కమ్. నమస్కారం సార్. హ్మ్. సో సిద్ధార్థ్, అమ్మ, నాన్న గవర్నమెంట్ టీచర్స్ కదా! అవును సార్. హ్మ్. యాక్చువల్‌గా ఈ మధ్య మామూలుగా చూస్తాం మనం. గవర్నమెంట్ టీచర్స్ తమ పిల్లల్ని తమ స్కూల్స్‌లో చదివించరు జనరల్‌గా చూడాలంటే. హ్మ్. బట్ మీ నాన్నగారు గాని, అమ్మ గాని నేను స్పెషల్‌గా గవర్నమెంట్ స్కూల్‌లో చదివించడం వెనక ఉన్న ఆహ్, విషయం ఏంటసలు? అది మా నాన్నగారికి ఈ కార్పొరేట్ స్టైల్ ఎడ్యుకేషన్ అంటే అంత నచ్చదు. నచ్చదు. అది ఒక ఎనాలజీ అయితే చెప్తాడు ఇలాగా. హ్మ్. ఇది ఆహ్, ఫారం కోళ్ళని గుంపుగా పెంచుతారు. హ్మ్. నాటుకోడి గాలికొదిలేసినా హ్మ్. దానంతట తిరిగి హ్మ్. దానంతట అది తిరిగి అదే బలంగా తయారవుతది. వీటన్నిటికంటే బలంగా తయారవుతది కరెక్ట్. అని ఎనాలజీ చెప్పాడు. నాతో కూడా ఆయన అన్నట్టుగా నాకు బాగా గుర్తు. ఇది హ్మ్. ఏలూరు గదా! అవును సార్. నాన్నగారి పేరు సత్యనారాయణ గారు. హ్మ్. అమ్మ ఉమామహేశ్వరి సార్. ఇద్దరు టీచర్సే. హ్మ్. రైట్. సో, ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ బేసిక్‌గా. అవును సార్. సో, నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్‌లో ఆ! చదివాను. అవును సార్. స్పెషల్‌గా ఏలూరులో. ఆ! అవును సార్. గుడ్. సో, అక్కడ గవర్నమెంట్ స్కూల్‌లో మిమ్మల్ని చదివించాడు కాబట్టి, మళ్ళీ ఇంకొక రకంగా డిఫరెంట్‌గా ఆలోచించి డెల్టాకి కూడా తీసుకొచ్చారాయన. అవును సార్. సో, దాని వెనుకున్న స్టోరీ ఏమైనా గుర్తుందా? డెల్టాకి రావడానికి వెనక స్టోరీ? ఆ! అంటే యూట్యూబ్‌లో ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలని సెర్చ్ చేస్తున్నాం. హ్మ్. ఈ ఆల్రెడీ అటు సైడ్ కోస్టల్ ఆంధ్ర సైడు ఈ విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ఇవన్నీ వీటి గురించి తెలిసిందే గదా! అవును. కార్పొరేట్ కాలేజెస్ అవి. అవును. చూసి తిరిగితే అంత నచ్చలేదు సార్. అయితే అప్పుడు యూట్యూబ్‌లో మీ వీడియోస్ దొరికినియి. ఇలా కార్పొరేట్ స్టైల్‌వి కాకుండా ఇలా సింగిల్‌గా ఉండి బాగా చెప్పేవేమన్నా అని వెతుకుతుంటే మీ వీడియో దొరికింది. ఇంకా మీ వీడియో చూసాక ఆయన చూసాడు. నేనేమనుకోలేదు అంత పెద్ద హ్మ్. ఫస్టు. హ్మ్. తర్వాత నేను చూసాను అదే వీడియోని. అప్పుడు ఇంకా చదివితే ఇక్కడే చదవాలని ఫిక్స్ అయ్యాను సార్. ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్లీ చెప్పాలంటే సిద్ధార్థ్, ఆహ్, మనకు తెలంగాణ, ఆంధ్ర డివైడ్ కాకముందు నాకొక 70-80 స్టూడెంట్స్ ఆంధ్ర నుంచి ఉండేవాళ్ళు. హ్మ్. అక్కడ మీ నాన్నగారిలాగా కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి, అంటే అందరిలాగా ఇంతకుముందు అన్నావు అదేంటిది ఫారం కోల్డ్ కాకుండా హ్మ్. వేరే రకంగా ఆలోచిద్దాం. అట్లా పిల్లల్ని కోళ్ళలాగా దాంట్లో రెండోది ఉమ్మేయకుండా అది అనుకున్న వాళ్ళు కస్ చాలా మంది ఉండేవాళ్ళక్కడ. హ్మ్. ఎక్కడ? ఆంధ్రాలో. కొంచెం ఈ డివిజన్ అయిన తర్వాత కొంచెం నంబర్ తగ్గింది. బట్ ఈ మధ్యన మళ్ళీ పెరుగుతుంది. హ్మ్. యాహ్! ప్లీజ్. అదే అంటే హ్మ్. మరీ ఎంతో కొంత స్వేచ్ఛ ఉండాలని ఆయన ఉద్దేశం అవును. ఇలా కుక్కేయకుండా. హ్మ్. అందులోనూ మేమున్నది ఏలూరే కాబట్టి ఏలూరులో అంత మరి పెద్ద విజయవాడ, గుంటూరు స్టైల్‌లో ఉన్నట్టు ఉండదు. ఫౌండేషన్ టైపు స్కూల్స్ అవేమి ఉండేవి కావు. ఉండేవి. అవును. జస్ట్ 6-10 అన్నట్టుండేవి. హ్మ్. రైట్. ఓకే. మీకప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో అదేంటి, తెలుగు మీడియం ఉండేదా? ఇంగ్లీష్ మీడియం ఉండేదా? 2 ఉండేవి. 2 ఉండేవి. అంటే ఇంకా మీకు అఫీషియల్‌గా ఇంగ్లీష్ మీడియం. హ్మ్. అసలు నువ్వు చేసింది ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్ మీడియం. ఓకే. హ్మ్. ఇప్పుడింక మీ చెల్లెల్ని కూడా అక్కడే చదివించినట్టు గుర్తు నాకు. ఏది అన్ గవర్నమెంట్ ఆ! స్కూల్స్‌లోనే. అవును. సరే. ఫాదర్ వాళ్ళ స్కూల్‌లో చదివాను. ఫాదర్ వాళ్ళ స్కూల్‌లో ఆయన వెంట వెళ్తూ చదువుకుంటారని. హ్మ్. అవును. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు ట్రిపుల్ ఐటీ లక్నోకెళ్ళావు కదా! అవును సార్. ఆహ్, మామూలుగా ట్రిపుల్ ఐటీ
లక్నోకి వెళ్ళినప్పుడు అక్కడ నీలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పిల్లలు కనిపించారా? అంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే ఆ రకంగా ఎప్పుడైనా చూడడం జరిగిందా? హ్మ్. హ్మ్. ఆ! చాలా తక్కువ మంది ఉంటారు. లేనట్టున్నారు సార్ అసలు. అదే. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఎందుకంటే స్పెషల్‌గా పాయింట్ ఎందుకు తీసుకొచ్చినానంటే, ఇప్పుడున్న ఈ వాతావరణంలో అంతా ఇప్పుడు నార్త్ ఇండియాలో చాలామంది యూపీ నుంచి గాని, బీహార్ నుంచి గాని అందరూ కోటాకెళ్తారు. హ్మ్. మన ఈ ఏరియాలో సౌత్ ఇండియా వైపు ఎక్కువగా హైదరాబాద్‌కొస్తారు. ఎప్పటినుంచి స్కూల్ స్థాయి నుంచే మామూలుగా హ్మ్. స్కూల్ స్థాయి నుంచే హాస్టల్స్‌లో పడేసి ఐఐటీ ఫౌండేషన్ రుద్దుతూ ఉంటారు. ఓకే. హ్మ్. సో, నేను యాక్చువల్‌గా చెప్పేదేంటంటే ఈ ఈ రకంగా ఒకవేళ వెరీ హైలీ టాలెంటెడ్ స్టూడెంట్స్‌ని అట్లాగా ట్రైనింగ్ చేస్తూ వచ్చి వాళ్ళు ఐఐటీలకు, ఎన్ఐటీలకు, ట్రిపుల్ ఐటీకి వెళ్ళినా కూడా బై ద టైమ్ యూ గో దేర్ యూ ఫీల్ ద బర్న్‌ఔట్. హ్మ్. సో, నేననుకునేది ఏంటి అంటే నువ్వు డెఫినిట్‌గా యూ క్యారీ సమ్ ఒరిజినాలిటీ ఐ నో. విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. సో, నీకు ఈ గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన బ్యాక్‌గ్రౌండ్ గాని, తర్వాత ఇక్కడ డెల్టాలో చదివిన బ్యాక్‌గ్రౌండ్ గాని, నిన్ను తప్పకుండా ఒక ప్రత్యేకమైన స్టూడెంట్‌గా అక్కడ నిలబెడుతుందని అనుకుంటాను. హ్మ్. ఏమంటావు? నిలబెడుతుంది సార్. కదా! ఎందుకంటే నేను చాలా సార్లు అంటుంటా కదా! ఒక సీట్ కోసమని పిల్లల్ని మనం ఎక్కువగా పుష్ చేస్తే వాళ్ళ ఒరిజినాలిటీ మనం తీసేస్తాం. హ్మ్. డోంట్ యూ ఫీల్? అవును సార్. సరే. తర్వాత నీకు మెయిన్స్‌లో ఎంత పర్సెంటైల్ వచ్చింది? 99.34 పర్సెంటైల్. 99.34. సో, మెయిన్స్‌లో 34 99.34 పర్సెంటైల్. పర్సెంటైల్. అడ్వాన్స్ అడ్వాన్స్ 13,000 ర్యాంక్ వచ్చింది సార్. ఓపెన్ కాంపిటీషన్ బాయ్స్. ఓపెన్ బాక్స్. నైస్. సో, 13,000 వచ్చింది కాబట్టి మనకు ఐఐటీలో సీట్ రాలేదసలు. హుహు. రాలేదు సార్. హ్మ్. రాలేదు. రాలేదు. సో, ఈ ఐఐటీలో సీట్ రాకపోవడానికి నువ్వు చేసిన నీ ప్రిపరేషన్‌లో చేసిన పొరపాటేంటో విల్ యూ షేర్ విత్ పీపుల్? ఎక్కువ మాట్లాడితే ప్రిపరేషనే చేయలేదు. నో. స్పెసిఫిక్ అయినా స్టిల్ యూ గాట్ 13,000 ర్యాంక్ రైట్? యూ గాట్ హ్మ్. 60 మార్క్స్ ఇన్ మ్యాథ్స్, హ్మ్. అరౌండ్ 40 మార్క్స్ ఇన్ ఫిజిక్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ యాక్చువల్‌గా. హ్మ్. అండ్ దట్ టైమ్ ఆ పేపర్ కొంచెం డిఫికల్ట్‌గా ఉండింది. అవును సార్. నీ నోటి చేత చెప్పించాలని చూస్తున్నా నేను. నీ కెమిస్ట్రీలో మార్క్స్ ఎన్నొచ్చినాయి? 11. బట్ యూ క్వాలిఫైడ్. క్వాలిఫై. సో, కెమిస్ట్రీలో నీకు 11 మార్క్స్ రావడానికి రీజన్ ఏంటి? స్పెషల్‌గా ఐ వాంట్ టు ఆస్క్ యూ. అండ్ నీ సజెషన్ ఏంటి? ఈ ఈ విషయంలో పిల్లలకు సజెషన్ ఏంటి? హ్మ్. కెమిస్ట్రీ అయితే అసల ఏనాడు ఇప్పుడు బుక్ తెస్తే ఇంకా మూసేద్దామని అనిపిచ్చేది సార్ అసలు. హ్మ్. ఏమి ఎక్కేయి కాదు. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ ఏదోకటి చేయాలనిపిస్తది. అసల కెమిస్ట్రీ ఇప్పుడు చదువుతాము. హ్మ్. అసల అదెందుకొచ్చిందో తెలీదు ముందు. హ్మ్. అదెందుకుందో తెలీదు. హ్మ్. వన్స్ ఒక లెవెల్ దాటాక హ్మ్. ఇంకా బోర్ కొట్టేస్తది. అదే మ్యాథ్, ఫిజిక్స్‌లో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కొన్నే ఉంటాయి. దాన్ని మిగిలిందంతా వాటి అప్లికేషన్‌కి మనం ఎంత ట్రైన్ చేస్తున్నాం మన బ్రెయిన్ అన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో, యాహ్! నేను స్పెషల్‌గా సిద్ధార్థ్ చేత ఎందుకు చెప్పిస్తున్నాను అంటే, సిద్ధార్థ్ వాస్ బేసికల్లీ నేను చెప్పా కదా! ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలాగా ఉంటాడని చెప్తూ వస్తున్నా నేను. దిస్ ఫెలో వాస్ వెరీ, వెరీ స్పెషల్ ఫెలో. ఎట్లాగంటే, ఈయనకు కెమిస్ట్రీలో మార్కులు తెప్పిద్దామని, కెమిస్ట్రీ సార్ ఈయన వెంట పడని రోజు లేదు. నేను రోజు తిట్టని రోజు లేదు. కానీ, ఆయన చెప్పేదేంటి? నాకు కెమిస్ట్రీ నచ్చదు అని. సరే ఇప్పుడు ఆయనకు కెమిస్ట్రీ పెద్దగా ఉపయోగపడట్లేదు కాబట్టి తేడా పడకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌లో ఎవరికైనా సీట్ రావాలి అంటే 3 సబ్జెక్ట్‌లకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సరే సిద్ధార్థ్ లాంటి వాళ్ళు ఉంటారు. కొందరు మ్యాథ్స్, ఫిజిక్స్ పర్సన్స్ ఉంటారు. కొందరు మ్యాథ్స్, కెమిస్ట్రీ పర్సన్స్ ఉంటారు. కొందరు ఫిజిక్స్, కెమిస్ట్రీ పర్సన్స్ ఉంటారు. 3 సబ్జెక్ట్స్‌ని ఈక్వల్‌గా చేయగలిగినోళ్ళు టాప్ ర్యాంక్స్‌కెళ్తారు. కానీ 2 సబ్జెక్టుల్లో కొంచెం స్ట్రాంగ్‌గా ఉండి లేక ఇష్టంగా చదివే పిల్లలు ఏదైతే మూడో సబ్జెక్ట్‌ను ఇగ్నోర్ చేస్తున్నారో దాన్ని చెయ్యకుండా దాని ఎగ్జామ్ కోసమైనా ఒక స్ట్రాటజిక్‌గా అయినా కూడా దాన్ని బాగా చదివినట్టయితే పిల్లలకు మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కెమిస్ట్రీ అనేది కూడా అదొక సైన్స్. ఎంపిరికల్ సైన్స్. అంటే ఎవరికైతే ఫిజిక్స్, మ్యాథ్స్‌లలో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ నుంచి, ఫండమెంటల్స్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ అలవాటవుద్దో, అదే పద్ధతిని కెమిస్ట్రీలో పెట్టాలని చాలామంది ట్రై చేస్తారు. ఫర్ విచ్ దే ఫెయిల్.
కెమిస్ట్రీని చదివేలాగా చదవాలి. మనకి ఇష్టమున్నా లేకపోయినా కెమిస్ట్రీ చదవాలి. కెమిస్ట్రీలో మార్కులు తెచ్చుకోవాలి. సో, నేను స్పెషల్‌గా సిద్ధార్థ్ చేత ఆ మాట ఎందుకు చెప్పించానంటే, సిద్ధార్థ్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. 2 సబ్జెక్టులు బాగా చేయడం, ఇంకో సబ్జెక్ట్ ఇగ్నోర్ చేయడం. సో, అది చేయకూడదు. సరే. ఇప్పుడేమన్నా మరి రిగ్రెట్ ఉందా నీకు? కెమిస్ట్రీ నేను చదవలేదని? ఉంది. ఆ! మీ నాన్న నాకెప్పుడు అంటుండేవాడు, "సార్ వాడిని ఎట్లైనా కెమిస్ట్రీ చదివించండి సార్" అని. నేను చాలా కష్టపడ్డాను కెమిస్ట్రీ చదివిద్దాం. సరే, ఆల్ రైట్. ఓకే. నౌ ఇంకొక విషయం చెప్పాలి నాకు. నీకు 10,000 ఆర్డర్ ర్యాంక్ వచ్చింది. ఏది మనకు మెయిన్స్‌లో హ్మ్. కదా! అండ్ యూ ఆర్ గెట్టింగ్ మెకానికల్ ఇన్ వరంగల్ ఇఫ్ ఐ రిమెంబర్. అవును సార్. కంప్యూటర్ సైన్స్ కూడా వచ్చేదనుకుంటా ఏదైనా లోవర్ ఎన్ఐటీలో. భోపాల్ అనేటివి వాటిలో భోపాల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ వచ్చేది. హ్మ్. అవును. బట్ ట్రిపుల్ ఐటీ లక్నో ఎందుకు చూజ్ చేసుకున్నావు? అంటే నేను చూసిన అక్కడ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ కల్చర్ గురించి విన్నదాన్ని బట్టి అక్కడ కొంతమందితో మాట్లాడి అప్పుడు ఇంకా వెళ్దాం అనుకున్నా. అచ్చా! కాస్త ప్యాకేజీలు కూడా చూసి హ్మ్. ప్రలోభపడ్డాను. ప్రలోభపడడం పడొచ్చు, అదేం లేదు. స్టూడెంట్ మీకు ఆల్వేస్ థింక్ అబౌట్ ప్యాకేజెస్, ఏం నష్టమేం లేదు. హ్మ్. ట్రిపుల్ ఐటీ లక్నో కూడా ఆల్రెడీ 2015లో స్టార్ట్ అయింది. అవును సార్. సో 10 ఇయర్స్ దాటిపోయింది కాబట్టి ప్లేస్‌మెంట్స్ అవి బానే ఉంటాయి. హ్మ్. ఇష్యూ ఏం లేదు. ఆల్ రైట్. సో, బేసిక్‌గా నీకేంటంటే ట్రిపుల్ ఐటీస్ బేసికల్‌గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం స్పెషల్‌గా స్టార్ట్ ఆ! చేసినాయన్నమాట. ఆ! సో, అక్కడ ఆ కల్చర్ ఒకటేంటంటే ఎన్ఐటీలో ఉంటే యూ వుడ్ హావ్ హాడ్ ఎ బిగ్గర్ హ్మ్. క్యాంపస్, లార్జ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్‌పోజర్ కాలేజ్ ఉండేది. లైఫ్ కూడా. కాలేజ్ లైఫ్ కూడా కొంచెం ఎక్కువగా రిచ్‌గా ఉంటదక్కడ. ఇక్కడ చిన్న క్యాంపస్ అయినా మేబీ ఐ థింక్ యువర్ క్యాంపస్ ఇస్ అరౌండ్ 50 ఎకర్స్. అవును సార్. తర్వాత ప్రతి ఇయర్‌లో 240 ప్లస్ స్టూడెంట్స్ వస్తారు. అది ఇట్స్ డీసెంట్‌లీ బిగ్. బట్ హ్మ్. నాట్ యాస్ బిగ్ యాస్ ఎన్ఐటీస్. హ్మ్. ఓకే. బట్ వీ హాడ్ ఎ స్పెసిఫిక్ గోల్ దట్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ కంప్యూటర్ సైన్స్. హ్మ్. And then I want to end up with a good job which pays well, which is not a bad thing, nothing to worry. Learning అనే దాన్ని కాంప్రమైజ్ అవ్వకపోతే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. హ్మ్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయింది కదా! హ్మ్. సో, ఈ ఫస్ట్ ఇయర్‌లో వాట్ వాస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ట్రిపుల్ ఐటీ ల్యాబ్? హ్మ్. ఎక్స్‌పీరియన్స్ అంటే నువ్వు ఎప్పుడైతే మామూలుగా ఎట్లాగైతే నిర్మోహమాటంగా మాట్లాడతావో మాట్లాడు, అట్లాగే మాట్లాడు. ఆ! అదే ఆలోచిస్తున్నా సార్ చెప్పడానికి. డెల్టాలో ఉండి ఇక్కడ ఇక్కడికి అలవాటు పడ్డ లెర్నింగ్ స్టైల్‌కి అక్కడికి సరిపోదా? వెంటనే సడెన్‌గా అక్కడ సూట్ అవ్వలేకపోయాను. ఓకే. బేసికల్లీ అది ఇన్ఫర్మేషన్ చెప్పి ఎళ్ళిపోవడం లాంటిది. అవును. టాప్‌కెళ్ళిన కొద్దీ అట్లాగే ఉంటది యాక్చువల్‌గా. హ్మ్. ఐఐటీకి ఎక్కడికెళ్ళినా గూడా కొంచెం థర్డ్, ఫోర్త్ ఇయర్‌లో కొంచెం మోర్ సీరియస్ లెక్చరర్స్ వస్తారు. హ్మ్. బట్ ఈవెన్ దెన్ ఇట్స్ లెక్చరింగ్ స్టైల్ గదా! హ్మ్. సో, మనం అందుకోసమే 11థ్, 12థ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. చూడండి, ఎప్పుడైనా గూడా ఇంజినీరింగ్ అనేది అప్లికేషన్స్ ఆఫ్ బేసికల్లీ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఎట్ సమ్ ప్లేసెస్ కెమిస్ట్రీ ఇన్ సమ్ ఏరియాస్. సో, ఈ ఫండమెంటల్స్ కనుక సరిగ్గా నేర్చుకుంటే అది అప్లికేషన్ ఓరియెంటెడ్ అక్కడ. యూ లెర్న్ మోర్ ఫ్రమ్ యువర్ పియర్స్, ఫ్రమ్ యువర్ లైబ్రరీ, ఫ్రమ్ nowadays materials are available on the internet and with some good professors. It's not just student teacher centric గా మనకు డెల్టాలోనో ఇక్కడ చిన్న ప్లేస్‌లో ఉన్నట్టుగా ఉండదు. హ్మ్. కాబట్టి 11థ్, 12థ్‌లో గట్టిగా చదివిన పిల్లలకి అక్కడ దే విల్ బి ఆన్ దేర్ ఓన్. హ్మ్. ఓకే. ఇంకొక క్వెషన్, అసలు బేసిక్ క్వెషన్ నాకు తెలుసు యాక్చువల్‌గా. నువ్వు కంప్యూటర్ సైన్స్ యాస్ ఎ సబ్జెక్ట్‌గా ఎందుకు చూజ్ చేసుకున్నావు? అంటే ఆహ్, బేసిక్‌గా మ్యాథమెటిక్స్ అంటే యెస్. మ్యాథమెటిక్స్ అంటే నీకొక మంచి హ్మ్. ఏమంటారు పిచ్ కదా! పిచ్ అని కాదు గానీ సార్. అంటే ఇనీషియల్‌గా ఇక్కడికి వచ్చేటప్పుడు మ్యాథ్స్ చేయగలిగామండి కొంచెం. హ్మ్. ఇక్కడికి ఇక్కడికొచ్చాక డెల్టాకొచ్చిన తర్వాత. హ్మ్. ఆహ్, పెరుగుతా వచ్చింది లైక్ పెరుగుతా వచ్చింది. భాస్కర్ సార్. భాస్కర్ సార్. Basically the motivation is Bhaskar sir, isn't హ్మ్. it? He teaches maths in a different way. హ్మ్. మామూలుగా ఏంటంటే మ్యాథ్స్ అంటే ఒక సొల్యూషన్ సార్ ఇస్తారు, లేక ఎవరో టీచర్ ఇస్తారు, పిల్లలు తీసుకుంటారు. హ్మ్. బట్ మ్యాథ్స్ అంటే అది కాదు. వై ఓన్లీ దిస్ సొల్యూషన్ అని. హ్మ్. అండ్ భాస్కర్ సార్ స్పెషలైజ్ ఇన్ దట్. ఒక
మల్టిపుల్ సొల్యూషన్స్ చూడడం గానీ, లేకపోతే ఒక ఎలిగెంట్ సొల్యూషన్ పట్టుకోవడం గానీ. రైట్. నువ్వు ఏలూరు నుంచి తెలంగాణకి ఇక్కడికి డెల్టాకొచ్చినావు. హ్మ్. నాకు గుర్తున్నంత వరకు నువ్వు క్లాస్‌లో కొంచెం వెనకాల అట్లా కూర్చుండేవాడివి. హ్మ్. సో, వాట్ వె వాస్ యువర్ వాట్ వెనకాలని వాస్ గాదు. ఆ! దాదాపు మధ్యలో. మధ్యలో ఉండేవాడివి. కరెక్ట్. పూర్తి నీకు వెనక కాకుండా. వెనక గాకుండా, పూర్తి ముందు గాకుండా కూర్చునేవాడివి. నీకెప్పుడు ఒక కాన్ఫిడెన్స్ అనిపించింది, నేను ఐఐటీ అడ్వాన్స్ ప్రోగ్రామ్ చేయగలనని? అది ఎప్పుడంటే నాకు ఫస్ట్ ఇయర్‌లో ఏం రాలేదు సార్. భాస్కర్ సార్ చెప్పేది అర్థం కాలేదు. హ్మ్. ట్రిగనా డీబీ సార్ ట్రిగనామెట్రీ చెప్పాడు. అవి కూడా హ్మ్. అర్థమయ్యేవి కాదు. 10థ్ క్లాస్‌లో 3 ఫార్ములాస్ ఉన్నాయి కదా! హ్మ్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 హ్మ్. ఈక్వల్స్ టు 1 ఇంక 3 ఫార్ములాలు ఉండేవి. ఆ! అవి వాడడం తప్ప ఇంకేం వచ్చేది కాదు. హ్మ్. ఆ! అయితే ఫస్ట్ అయితే మీ క్లాస్‌లో ఇరిడో ప్రాబ్లమ్స్ కైనమాటిక్స్‌లో కైనమాటిక్స్‌లో ఎస్పెషల్లీ రిజల్టెంట్ మోషన్, రిలేటివ్ మోషన్. అంతకుముందు అంటే వెక్టార్స్ నేను హ్మ్. మీరు క్లాస్ చెప్పడానికి ముందు హెచ్.సి. వర్మ బుక్ చదవడానికి ట్రై చేశాను. యాహ్! కొంచెం కొంచెం అర్థమైంది. ఆ తర్వాత ఆహ్, ఇది విన్నాను. హ్మ్. మీ క్లాస్ విన్నాను. కాస్త అండర్‌స్టాండింగ్ బెటర్‌గా తయారై ఇంకా మ్యాథ్స్ ఫర్ ఫిజిక్స్‌లో డిఫరెన్షియేషను మీరు చెప్పారు గానీ, అప్పుడు అంటే మాకు దాని వెనకాతల ఇప్పుడు లిమిట్స్ ఎంతో కొంత తెలవాలి గదా! అవును. అవి తెలవాలి గాబట్టి మీరు ఇంకా ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఇవ్వకుండా అవి జస్ట్ బేసిక్ యాహ్! డిఫరెన్షియేషన్ ఒక 10 ఎలిమెంటరీ ఇచ్చి థింగ్స్ అన్నీ చెప్పారు. హ్మ్. చెప్పారు. ఎందుకంటే మనం ఫిజిక్స్‌లో యూజ్ చేయాలి అవి కాబట్టి. అవే అర్థం కాలేదు. జస్ట్ గుర్తుపెట్టుకున్నాను. హ్మ్. ఈ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్ ఒకటి చేశాక పర్లేదు చేయగలుగుతున్నాను అనిపించింది. హ్మ్. తర్వాత ఈ వెక్టార్స్ అలాగా క్లాస్ ఇన్నాక వచ్చింది మెల్లమెల్లగా. ఫస్ట్ హెచ్.సి. వర్మ చదువుకున్నాక. అప్పుడు ఈ కైనమాటిక్స్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు, ఇరిడో ప్రాబ్లమ్ చేసినప్పుడు అప్పుడు బోర్డ్ మీద చేశాను కదా! యాహ్! బోర్డ్ మీద పిలిచి చేసిన తర్వాత కొంచెం ఐ థింక్ యూ ఫెల్ట్ హ్మ్. కాన్ఫిడెంట్. నాకిప్పటికి గుర్తు యాక్చువల్‌గా. సిద్ధార్థ్ ఏంటంటే, నేను చాలా సార్లు చెప్తుంటాను, సిద్ధార్థ్ అనే కాదు, వి షుడ్ నాట్ కిల్ ది ఒరిజినాలిటీ ఆఫ్ చిల్డ్రన్ అని. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వి షుడ్ ఆల్సో రికగ్నైజ్ ది ఒరిజినాలిటీ ఆఫ్ ద చిల్డ్రన్. నాకు ఇన్నేళ్ల అనుభవంలో నేను సంతోషంగా ఫీల్ అయ్యేది అదొకటే. సిద్ధార్థ్ అట్లాగా కూర్చునేవాడు. ఆహ్, కానీ ఎప్పుడైతే ఇప్పుడు తను చెప్పినట్టుగా ఈ కైనమాటిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాడో, దెన్ ఐ థాట్ సంథింగ్ దేర్ ఈస్ సమ్ ఒరిజినాలిటీ ఇన్ దిస్ ఫెలో అని. వీడి దగ్గర కొంచెం ఒరిజినాలిటీ ఉంది అని అప్పుడు నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశాను. బోర్డ్ దగ్గరికి పిలవడం, ప్రాబ్లమ్ చేయించడము. తర్వాత ఈయన గురించి కొంత ఇన్‌పుట్స్ మా టీచర్స్‌కి నేను అందించడం ఇట్లాంటివి జరిగేది. సో, తన స్పెషల్‌గా అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే సిద్ధార్థ్ వాళ్ళ నాన్న కూడా చాలా స్పెషల్. నాకు గుర్తున్నంత వరకు ఆయన అప్పుడే ఎక్కడో కాశ్మీర్‌లో జాబ్ చేయడానికి వెళ్ళినట్టు గుర్తు. వెళ్ళాడు సార్. కదా! తన ఆ! పెళ్లి కాకముందు. పెళ్లి కాకముందు ఆయన ఏదో చిన్న జాబ్ అయినా పర్లేదని కాశ్మీర్ హ్మ్. నేనంటే దూరంగా వెళ్ళాలి అని ఎక్కడికో వెళ్ళినట్టు గుర్తు అవును నాతో సార్. షేర్ చేసుకున్నట్టు గుర్తు నాకు. అట్లాగే సిద్ధార్థ్ కూడా చాలా ఒక ప్రత్యేకమైన స్టూడెంట్‌గా కనిపించేవాడు. అంటే ఏంటి, ఒక ఎగ్జామ్ కోసమో, మార్క్స్ కోసమో, లేక ర్యాంక్ కోసమో, క్లాస్‌లో చూపెట్టుకోవడం కోసమో కాకుండా, కేవలం తనకు అది సంతోషాన్ని ఇస్తుందా, ఆనందాన్ని ఇస్తుందా, ఎక్సైట్‌మెంట్ ఇస్తుందా అని చదువుతున్న చాలా తక్కువ మంది విద్యార్థుల్లో నేను సిద్ధార్థ్‌ని గమనించినాను. సో, సిద్ధార్థ్, హ్మ్. సార్. ఐఐటీకెళ్ళలేదని ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా ఇప్పుడు? అవును సార్. ఉన్నాయి. ఎందుకంటే హ్మ్. అక్కడ మా క్యాంపస్‌లో కాలేజ్ లైఫ్‌తో పోలిస్తే అక్కడ ఎలాగో బావుంది. డెఫినెట్‌లీ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అందుకు. హ్మ్. సో, హౌ డు యూ వాంట్ టు మేక్ అప్ ఫర్ దట్ లాస్? మేకప్ అంటే ఇంకా అంటే ఫ్యూచర్‌లో ఏమైనా ఇంకా కొంచెం బీటెక్ తర్వాత ఆహ్, అబ్రాడ్ ఆపర్చునిటీస్ లేక మళ్ళీ ఐఐటీకి వెళ్దామన్న ప్లాన్స్ ఏమన్నా అనుకుంటున్నావా? లేక జాబ్‌కెళ్ళాలని ఏమన్నా ఉందా ఇమ్మీడియేట్‌గా? నేను అంటే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ తీసుకున్నాను గానీ, ఇప్పుడు హ్మ్. నాకు మ్యాథ్స్‌లో స్పెషలైజేషన్ చేయాలని ఓహ్! ఫిజిక్స్‌లో గానీ. ఫిజిక్స్‌లో గాని. సో, నాట్ ఎ బ్యాడ్ ఐడియా. హ్మ్. హ్మ్. అంటే అప్పుడు మరి కంప్యూటింగ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఎన్ఐటీలో వచ్చినట్టున్నాయి కదా! ఈ మధ్యన చూడలేదేమో అప్పుడు. అవి కూడా తక్కువ బ్రాంచ్‌లోనే ఐ మీన్ తక్కువ టైర్ ర్యాంక్ 2 టైర్ 2 కాలేజ్‌లో వచ్చినాయి. భోపాల్ టైప్. భోపాల్ దాంట్లో అక్కడే వచ్చినాయి. హ్మ్. సో, యాహ్! సో, ఈవెన్ ఇన్ ఐఐటీ ఆల్సో లేటర్ యూ కెన్ ప్లాన్ ఫర్ మ్యాథ్స్ కోర్సెస్ ఇఫ్ యూ వాంట్. హ్మ్. ఆల్‌రైట్. ఇప్పుడు హాలిడేస్ కదా! అవును సార్.
అండ్ బట్ ఐ లాస్ట్ ఏ క్వశ్చన్. మళ్ళీ చెల్లిని ఇక్కడ డెల్టాలో చేర్చావు కదా, చేర్చాను. అండ్ వాట్ ఈస్ ద రీజన్? డెల్టా అట్లాగే రన్ అవుతుంది, బట్ ఐ వాంట్ యువర్ ఓన్ ఒపీనియన్స్. ఎందుకంటే ఇప్పుడు మిగిలిన నేనిక్కడ నేర్చుకున్నాను. ఈ ఇదే విధానంలో మా చెల్లి కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి అండ్ తన బ్యాక్గ్రౌండ్ సేమ్ బ్యాక్గ్రౌండ్ హ్మ్. కదా. గవర్నమెంట్ స్కూల్లో నాన్నగారు వెంట వెళ్ళి చదివింది, అన్పొల్యూటెడ్, నో ఫౌండేషన్, హ్మ్. ఒరిజినల్, రైట్? హ్మ్. ఓకే. ఇప్పుడు ఇది హాలిడేస్కి వచ్చావు కదా, అవును సార్. ఏం చేస్తున్నావు హాలిడేస్లో? అది కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నావు. చేస్తా. ఇప్పుడున్న ఏఐ సినేరియోలో హ్మ్. హౌ రిలవెంట్ ఈస్ లెర్నింగ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్? కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అన్నది బేసికల్లీ ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ Yeah. గురించి తెలపడానికి అది. అంతేకాకుండా ఇప్పుడు ఏఐ కూడా కోడింగ్ చాలా హెల్ప్ చేసినప్పటికీ కూడా దేర్ ఆర్ కేసెస్, దేర్ ఆర్ హ్మ్. స్పెషల్ కేసెస్, దేర్ ఆర్ యూజ్ కేసెస్, దేర్ ఆర్ అప్లికేషన్స్ విచ్ ఏఐ కెనాట్ కంప్లీట్లీ డూ. హ్మ్. అలాంటప్పుడు వై తప్పకుండా మనకు మనకు తెలిసి తెలిసుండాలి. తెలుసు. వైప్ కోడర్స్ Yeah. చేయలేరు అట్లాంటివి. అంటే నాకు ఐ డోంట్ నో ద డీటెయిల్స్, బట్ ఇట్స్ అంటే చాలా మంది కోడింగ్ ఇంకా రిప్లేస్ అయింది అనుకుంటారు, కానీ లేదు. 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 అంటే డెఫినెట్గా యాజ్ అ స్టూడెంట్ లెర్నింగ్ కాంపిటేటివ్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు బి యూ విల్ యూజ్ ద, అంటే ఏఐ ఇంతకుముందు ప్రోగ్రామింగ్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్న హ్మ్. డైరెక్షన్లో వెళ్ళేది. ఇప్పుడు ఏఐ చేయలేని కొన్ని పనులు చేయడానికి కూడా కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అవసరం. హ్మ్. అంటే అది డిఫరెంట్ టాపిక్ మన తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేయొచ్చు. సో దట్ యూఆర్ డూయింగ్ నౌ, అవును సార్. రైట్? ఇంకా ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ యువర్ సైడ్ యూ వాంట్ టు షేర్ విత్ ది చిల్డ్రన్? హ్మ్. ఎస్పెషల్లీ ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడే కొత్తగా మొన్నొచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇది ఒక ఎగ్జామ్ కోసం అన్నట్టు కాకుండా నేర్చుకోవడం కోసం చదవాలి. నేర్చుకోవడం కోసం. ముఖ్యంగా నాకు మ్యాథ్స్ నేను నేర్చుకున్నాను కాబట్టి నాకంటే బెటర్‌గా వచ్చిన వాళ్ళు ఉన్నారు నేనొచ్చే టైంకి అక్కడికి. అవును. వాళ్ళని దాటుకొని వెళ్ళాను నేను ఫైనల్‌గా. అంటే అంటే రిజల్ట్‌ను మరీ రిజల్ట్ దృష్టిలో పెట్టుకొని కాకుండా చేస్తున్నప్పుడు వి మే ఫెయిల్. మీనింగ్ కోసం ట్రై చేస్తుంటే ఆటోమేటిక్‌గా యూ విల్ గో ఫర్ ది రిజల్ట్స్ వస్తాయి, ర్యాంక్స్ హ్మ్. వస్తాయి, లెర్నింగ్ అవుతది, అండ్ యూ విల్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ వన్స్ అగైన్. హ్మ్. రైట్. ఒకటేమో కేవలం మార్కుల కోసము, కేవలం మనకు ర్యాంకులు, రిజల్ట్స్ అని కాకుండా అర్థం చేసుకోవడానికి, హ్మ్. తర్వాత ఏంటి దాంట్లో సంతోషం పొందడం కోసం చదవమని చెప్తాను. హ్మ్. నీ ఎక్స్‌పీరియన్స్, ఇంతకుముందు మనం ఫస్ట్ మార్కుల గురించి మాట్లాడాం కదా, ఆ ఎక్స్‌పీరియన్స్ నుంచి స్పెషల్‌గా పిల్లలకి ఏం చెప్తావు? ఆ! మ్యాథమెటిక్స్‌కైతే మ్యాథమెటిక్స్ అనే కాదు ఫిజిక్స్‌కి కూడా ఇది వర్తిస్తది. తక్కువ మార్క్స్ వచ్చినా ఇప్పుడు నిరాశ చెందొద్దు. ఇప్పుడు నాకు ఫస్ట్ ఐపీ మాక్ టెస్ట్‌లో 75కి 30 మార్క్స్ వచ్చినాయి. ఐపీ ఓహ్! మాక్ టెస్ట్‌లో. అవును. అవును. హ్మ్. మ్యాథ్స్ ఇప్పుడు ఇంటెలిజెన్సే కాదు. అది ఒక రకమైన ప్యాటర్న్ క్యాచింగ్ అది. ప్యాటర్న్ రికగ్నిషన్. హ్మ్. కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్‌లో దట్స్ ఇది వెరీ చాలా వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు స్వతహాగానే ఇంటెలిజెంట్ కాకపోయినా హ్మ్. ఇది మ్యాథ్స్ చేసే కొద్దీ ప్యాటర్న్ రికగ్నైజ్ అవుద్ది. అండ్ ప్రతి ప్రాబ్లమ్ రాకపోతే దాన్ని ఇప్పుడు ఛాలెంజ్‌గా తీసుకోవాలి. మళ్ళీ ఎలా చేయగలమని. యెస్. యూ ఈ యూ లెర్న్ మ్యాథ్స్ రిజల్ట్ బై డూయింగ్. యూ ఆ! కాంట్ జస్ట్ ప్రిపేర్ అండ్ డూ ఇట్ కదా. హ్మ్. అలానే ఎగ్జామ్‌లో రిజల్ట్ అని కాదు. హ్మ్. చేసే కొద్దీ మీకే బెటర్‌గా అవును. ఫీల్ అవుతది. అవును. చేసే కొద్దీ. సో, కెమిస్ట్రీ? కెమిస్ట్రీ గురించి ఏం చెప్తావు? కెమిస్ట్రీ అంటే చదువుకోండి అని చెప్తాను సార్. చూడండి, నేను స్పెషల్‌గా మళ్ళీ ఇది ఎందుకు తీసుకొచ్చానంటే, ఆహ్, విద్యార్థులంటే నేను చాలా విద్యార్థి యూనిక్ అంటాను. వాళ్ళకొక యూనిక్ ఫ్లేవర్ ఉంటది అంటాను. సిద్ధార్థ్ అనేవాడు ఏంటంటే, నేను చెప్పినట్టుగా
ఒక ఒక చదువుతున్న దాంట్లో అర్థం ఏంటి? దాని మీనింగ్ ఏంటి? నేనేం చేస్తున్నాను? అని చదివే విద్యార్థి. కానీ ఎగ్జామ్ కోసం నేను కెమిస్ట్రీ చదవమని కొంచెం పుష్ చేస్తుండేవాడిని. కానీ ఇంకా దానికంటే ఎక్కువగా పుష్ చేయడానికి నేను డెల్టా గాని, మా ఫిలాసఫీ గాని ఒప్పుకోదు. ఎందుకంటే యూ కెనాట్ స్పాయిల్ దేర్ ఒరిజినల్ వాట్ యూ కాల్ ఫ్లేవర్. బట్ ఒక ఎగ్జామ్ అనేది వెళ్తున్నప్పుడు, ప్రాక్టికల్‌గా ఉండాలనుకున్నప్పుడు, తమకు అంత ఇష్టం లేని సబ్జెక్ట్ అయినా కూడా ఎగ్జామ్ కోసం చదవడం అయినా నేర్చుకోవాలి. వాట్ యూ సే? అవును. సో, దట్ షుడ్ బి యువర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అడ్వైస్. ఎందుకంటే నువ్వు హ్మ్. జస్ట్ మొన్ననే వెళ్ళినావు కదా! అవును సార్. అంటే మీ మీ చెల్లెళ్ళు, తమ్ముళ్ళంతా ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం కావాలా? ఏంటి? హ్మ్. వి షుడ్ బి బ్యాలెన్స్డ్, ప్రాక్టికల్ వితౌట్ లూజింగ్ అవర్ ఒరిజినాలిటీ కదా! హ్మ్. ఓకే. సో, దట్స్ ద మెసేజ్ ఫ్రమ్ సిద్ధార్థ్ ఫ్రమ్ టు యూ. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్మ్. థాంక్ యూ.